ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవక్షాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామనమధ్యమం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజగ్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలేతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాం యోగేంద్రం కురుతే సుచంద్రజలదిం గోవిందపూరాదికం భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనః కోలే సదేవాదిపాల్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల సద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జమాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాక్తాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లమహం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னும் தென்குருவரென்னும் மறுவினியவன் பொருநல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரங்கேன் தனத்தாலும் ஏதும் குறைவிலை நந்தை சிறுகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தியிடமான சமனதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபம் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதிலிரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் சாய் சடுகோபன் மயம்பால் வளத்தை தத்தாய் ஈராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நிறையும் தடையாகி தொக்கையிலும் ஓல்வினையும் வாழ்வினையும் போதும் குருகையருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మవారు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయుమొഴി దివ్య ప్రబంధ అనుసంధానం యథాశక్తి యథావకాశం చేసుకోగలుగుతున్నాము. సోమవారం నాడు స్వామివారి తిరునక్షత్ర సందర్భంగా మనం దీనికి సెలవును ప్రకటించుకుంటున్నాము. వారిని సేవించుకునేటువంటి వారు వెళ్ళవచ్చు. సోమవారం నాడు ఉండదు. 7వ పత్తు 7వ తిరువాయుమొഴి ఏഴయ్యరావి
మొదటి పాసురం వ్యాఖ్యానం మధ్యలో ఉన్నాం మనము. చక్కగా చదువుతున్నారు. ఆయన చెప్పినట్లుగా అక్కడక్కడ అక్కర్లేని చోట ఒత్తులు, కావలసిన చోట పోవడము రెండు జరుగుతున్నాయి. తిరుకంగళ్ అనే చోట తిరుకంగళ్, కన్నపెరాన్, అలాగే తోండ్రం, కండీర్, ఇలాగా చిన్నవి కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఏజయ్యరావి ఉన్నం இணை கூற்றங்களோ அறியேன் ஆரியம் கண்ணபிரான் తిరుక్కங்கள் కొలో அறியேன் తిరుక్కங்கள் కొలో. అది కలిపి చదివేస్తే కోలో అని తప్పు రాదు. తిరుక్కங்கள் కొలో அறியேன் சூழவும் தாமரை நான் மலர் போல் வந்து தோன்றும் கண்டீர் தோழியர்கள் அன்னை மீர் என் செய்கேன் తుయరాటియేనే. ఇందులో పెరుమాళ్ళ యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఎలా ఉన్నాయి అంటే సద్యో వికసితమైన పుష్పాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. సద్యో వికసితాలు అంటే అప్పుడే వికసించిన పువ్వు అంటే ఆ నైగనిగ్యం, లావణ్యం, తళుకు బెళుకులు అవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడే వికసించిన పుష్పంలో కాసేపు అయితే అవి తగ్గుతుంది అనమాట. అలా కాకుండా అప్పుడే వికసించిన కాంతిని దర్శించగలగాలి. అలా ఉండేటువంటి ఆ నేత్రాలు నా పాలిటివి మృత్యువుల్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ మృత్యువులు ఈ చంపేయడం అనేటువంటి మాట ప్రేమతో పలికేటువంటి మాట. ఇప్పుడు చంటి పిల్లాడు ఎత్తుకో అని ఎత్తుకునేదాకా ఊరుకోడు అనుకోండి. అబ్బా చంపేస్తున్నావురా అంటాం. అంటే వాడి మీద కోపం కాదు, ఓర్ని నేను ఎత్తుకోపోతే నువ్వు ఉండలేవా అన్నంత ప్రేమని అక్కడ ప్రకటిస్తూ వాడిని దగ్గరికి తీసుకొని మనం ఎత్తుకుంటాం. అలాగే నీ చూపులు నన్ను చంపేస్తున్నాయంటే చూడకు నేను చచ్చిపోతున్నాను అని కాదు అర్థం. చూడకపోతేనే నేను ఉండలేను, నువ్వు అలాగే చూడాలి. కానీ అవి ఎలా ఉన్నాయంటే నన్ను దోచుకుంటున్నాయి అని ఆ ఆకర్షణకి చాలా అందమైనటువంటి భావాన్ని ఈ పదంలో ఇక్కడ ప్రయోగించారు. ప్రాణహరాలైన మృత్యువులు అంటే ఏమిటంటే నా ప్రాణాలు దోచుకుపోతున్నాయి అని ఆళ్వార్ల నేత్ర సౌందర్యంలో ఈడుపడిపోయిన అంటారు. మోహపడిపోయినటువంటి ఆళ్వార్ల యొక్క వర్ణన. అవి మృత్యుదేవతల ఆయన కళ్ళ అంటే స్వామి యొక్క నేత్రాల, నా ప్రాణాలను దోచుకునే సాధనాల, అది నేను తెలుసుకోలేకపోతాను. అంత అందంగా ఉన్నాయి అని చెప్పి ఇందులో మామూలుగా మనం ఏదైనా ఒక విషయాన్ని పొందాలి అంటే దాని మీద మనకు కోరిక ఉండాలి. దాన్ని చాపల్యము అంటాం అన్నమాట. అది లేకపోతే ఆ ఉత్సాహం ఉండదు. పొందాలి అనే ఒక తాపత్రయం మనలో కూడా ఉండాలి అన్నమాట. ఇక్కడ ఈ కళ్ళున్నాయే మిగిలిన వాళ్ళు ఎవరిని ఏం చేయట్లేదండి. నా ప్రాణాలు తీసేస్తున్నాయి. అందరి ప్రాణాలు కాదు, నా ప్రాణాలు అంటున్నారు ఆళ్వార్లు అన్నమాట. నా అమ్మ నువ్వు ఇలా ఉండకూడదు అని మా అమ్మ చెప్తూ ఉంటుంది. మా అమ్మకి అంత అందంగా కనపడవో ఏంటో. నా స్నేహితురాలు వచ్చి తప్పమ్మా వద్దమ్మా అంటుంది. మరి ఆవిడికి అందం కనపడదో ఏమిటో. నాకు మాత్రం ఇది చాలా సహజమైన వర్ణన. అందరికీ అలా ఉంటే కష్టం కదా. ఎవరు ప్రియులో వాళ్ళిద్దరి మధ్యలోనే ఆ ఆకర్షణ భావము అనేటువంటిది ఉంటుంది అని స్పష్టంగా చెప్పేటువంటిది అన్నమాట. కాబట్టి అమ్మకి చెలికి కూడా ఏ దుఃఖము ఉండదు. నా పాలిటి ఇవి మృత్యుదేవతల్లా ఉన్నాయి అంటే నాకు నా మనస్సుని దోచుకునేంత సౌందర్యంగా ఉన్నాయి ఆ కళ్ళు, ఆ చూపులు అని అర్థం. ఒక్కసారి ఆయన అందం ఆయన చూసుకుంటే అద్దం ముందు నిలబడి తెలిసేది అవతల వాళ్ళని ఎంత బాధ పెడుతున్నాడో. ఇది ఒక చమత్కారమైన మాట. నీ అందం నీకు కూడా తెలియదయ్యా, అవి ఎంత అందంగా ఉన్నాయో, మేము ఎందుకు ఎంత బాధపడుతున్నామో ఒకసారి అద్దం ముందు నిలబడి చూసుకో అంటూ సరదాగా ప్రేయసి ప్రియుణ్ణి పలికేలాంటి
ఒక అందమైనటువంటి మాటగా దాన్ని మనం చెప్పుకోవాలి అన్నమాట. అవి ప్రాణాలు తీసేటప్పుడు ఒక పోలిక పోల్చారండి, రామబాణాలతో పోల్చారు. రామబాణం వేశాడండి, ఆ శత్రువు చూస్తున్నాడండి రాముడికేసి, బాబోయ్ బాణం వస్తోంది ఏమవుతుందో అని భయం కలగట్లేదు. నిన్నే అలా చూస్తూ 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 ఈ ప్రాణాలు నీలోనే కలిసిపోవాలి. అంత ఆనందంగా ప్రాణాలు అర్పించేంత అందమైన చూపులు, ప్రాణాలు తీసేసిన అందంగా ఉండేటువంటి చూపులు. అందువల్ల రామబాణాలతోటి వీటిని పోల్చారు. సరే, మమ్మల్ని ఎందుకు బాధించాలి, అందరినీ బాధించవచ్చు కదా. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బాధ కలుగుతుంది, కానీ లోకం అందరికీ బాధ కలిగేటువంటిది కాదు. ఎందువల్ల అంటే అవి కృష్ణుడి నేత్రాలండి. ఆ కృష్ణుడి నేత్రాలు ఆయన్ని కోరిన వాళ్ళని బాధించడానికే పుట్టాయి. అంటే అంత అందంగా ఓవరాల్ గా చెప్పుకునేది ఏమిటి, ఆ చూపులు అంత మనోహరములు, మనస్సుని దోచుకునేలా ఉన్నాయి. ప్రత్యేకం నయన సౌందర్యం, వీక్షణ సౌందర్యాన్ని చెప్పే పాసరం అని చెప్పుకున్నాం కదా. ఇది అలాంటి చూపులు చూస్తున్నాడు అని, అమ్మో ఈయన నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టంగా ఉంది. ఇంతకు ముందు ప్రేమించడమే తెలుసు గాని దూరం అయితే తెలిసింది ఆ చూపులు ఇలా ప్రాణాలు తీసేస్తాయి అని ఆళ్వార్లు అంటున్నారు. మొదటిసారి విరహ బాధకి గురి అయినప్పుడు నీ చూపులకి ఇలా ప్రాణాలను తీసేసే శక్తి కూడా ఉందా నాయనా అని అనిపిస్తోంది అని. అంటే లోకాలన్నీ కాపాడే కళ్ళు చూపులు అని మామూలుగా జనరల్ గా చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి. ఆహా, అలా ప్రాణాలు తీసేస్తే ఎందుకమ్మా వాటిని పట్టుకు వేలాడతారు, మీరే అటువైపు చూడకండి అని అండం వరకు వచ్చాం మనం. 231వ పేజీలో 7 వ్యాఖ్యానంలో 2వ పేరాలో ఉన్నాం. ఆనాల్ తప్పినాలో ఎన్నెల్. ఆహా, అంత బాధగా ఉంటే తప్పినాలో చూడకండి అటువైపు, ఆ కళ్ళను తలుచుకోకండి. అంటే సూర్యవం ఇచ్చాది మూలబెలెత్తినన్నో పార్త పార్త విడమెల్లాం పెరుమాళేయాన పోలేయాయిత్. అక్కడ రాముడితో యుద్ధం చేసేటప్పుడు రాక్షసులకి బాణం ఈ వైపు నుంచి రాముడు వేసినా ఎక్కడ చూసినా రామబాణమే, ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నట్లుగా నాకు ఎక్కడ చూసినా కూడా ఆ పార్త విడమెల్లాం, చూసిన చోటల్లా పెరుమాళ్ళేయాన పోలే ఆయత్, పెరుమాళ్ళలాగే మనకి కనిపిస్తున్నాయి. రామ శరత్తుకు రాక్షసుకు తప్పలామన్ రాయత్. అంటే రామబాణాలు నుంచి వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు అక్కడ రాక్షసులు. ఈ கண்ணழகுக்கு கீழ் அபலைகள் ఆయుర్పాయర్కి తప్పలావదు. అక్కడ బాణాలు రాక్షసులు తప్పించుకోలేకపోతున్నారు, ఇక్కడ నేత్రాల నుంచి వచ్చే దృష్టిని అబలలు తప్పించుకోలేకపోతున్నారు. ఉపమానం, రాముడు బాణాలు శత్రువులు, ఇక్కడ కృష్ణుడు చూపులు నమ్మాళ్వార్లు. అక్కడ వాళ్ళు బాణాలు ఎలా తప్పించుకోలేకపోతున్నారు, ఇక్కడ నమ్మాళ్వార్లు ఈ చూపుల యొక్క ఆ తాకిడిని తప్పించుకోలేకపోతున్నారు. పుండరీక నెడుంతడంగల్ పొల పొలింద ఎమక్కెల్లా విడత్తున్ ఎన్నక్కడ వదిరే. అమ్మో, ఏదో చిన్న చిన్న కళ్ళేమో అలా చూస్తేనే కనిపిస్తాయేమో కాదు, పుండరీక నెడుంతడంగల్ పద్మాల యొక్క రేకుల్లాగా పెద్ద కళ్ళు, ఎటు చూసినా నాకేసే అలాగా చూస్తున్నట్లుగా ఉండేటువంటి కళ్ళు అన్నారు కదా. సర్పభయం బోలే ఇరుక్కై భలే పోల్చారు ఇక్కడ. ఏమిటి అంటే పాము ఉంది అని తెలిసింది, ఎటు నుంచి వస్తుందో ఎటు నుంచి వస్తుందో, అయిపోయి ఎలా వస్తుందో ఎంత భయపడిపోతామండి. అక్కడ ఆ భయం ఎలాగ భయపెట్టిందో ఇక్కడ అందం అలా భయపెడుతుంది, ఇక్కడ చూపులు అలా భయపడుతున్నాయి. ఇక్కడ స్వామి యొక్క నేత్రాల నుంచి వచ్చేటువంటి ఆ వీక్షణ సౌందర్యం నా మనస్సుని అంత బాధ పెడుతోంది. విరాయిక్క నినైత విడమెంగున్ తానేయాయిరా నిండ్రదు
సరే ఇటు చూస్తే కనపడుతున్నాయి, పోనీ ఇటు చూద్దాం, అక్కడ అవే కనిపిస్తున్నాయి, పోనీ అటు చూద్దాం, అక్కడ అవే కనిపిస్తున్నాయి. ఇటు చూస్తే అటే, ఎక్కడ పడితే అక్కడే అందమైనటువంటి ఎప్పుడు తామర మలర్ మలర్ పోల్ అంటే తామర, పెద్ద పెద్ద తామరలు, వికసించిన తామరలు లాంటి పువ్వులు లాంటి అందమైన కళ్ళు అన్నారు కదా. ఎన్బానెన్నెల్, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, 232. సంశ్లేష దశയിൽ చెవియే చొల్లిగిరార్. ఏమండి మీకు ఎలా తెలిసిందండి ఇప్పుడు ఎలా ఉన్నాయో? నేను కలిసి ఉన్నప్పుడు అందం చూశాను కాబట్టి దాన్ని ఇప్పుడు తలుచుకుని చెప్తున్నాను. దూరంగా ఉన్నా కూడా అప్పటి సౌందర్యం ఇప్పుడు నా మనస్సులో గుర్తుకు వస్తోంది. మహతా జ్వలతా నిత్యం అగ్నినే వాగ్ని పర్వత நைவதன் சன்னமசகான் இத்தியாதி பெருமாளூரந்ததும் கடித்ததும் துடைக்க అరియారి అన్న అది కడియన్ని అన్నా. అది విరహం ఎంత బాధిస్తుందో ఇప్పుడే నాకు మొదటిసారి తెలుస్తోంది. ఈ విరహంలో అప్పుడు అందంగా కనపడ్డ కళ్ళు ఇప్పుడు కనపడుతున్నాయి, అప్పుడు ఆనంద పెట్టాయి, ఇప్పుడేమో బాధ పెడుతున్నాయి. ఆ విరహం ఎంత బాధిస్తోంది అంటే సీతా విరహంలో ఉన్న రామ వృత్తాంతాన్ని తీసుకుని వచ్చారండి ఇక్కడ. ఏమిటంటే మహతా జ్వలతా నిత్యం అగ్నినేవాగ్ని పర్వతం. అగ్ని పర్వతం అగ్నితో ఎలా బాధింపబడుతుందో ఈ పోలిక అద్భుతం అండి. ఆ కొండే అగ్ని పర్వతం అండి, అది మరి అగ్నితో కాకపోతే దేనితో బాధింపబడుతుంది? రామచంద్ర స్వామి విరహం అనేటువంటి అగ్ని పర్వతంలా ఉన్నాడు కాబట్టి ఆ విరహాగ్ని ఇంకా 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 బాధ పెడుతోంది అని వాల్మీకి వర్ణిస్తాడు. నైవదం శాన్నమసకాన్, శరీరం మీద ఏదో ఈగలో దోమలో ఏవో వాళ్తూ ఉంటే కొట్టుకుంటూ ఉంటాం కదా, వాటిని కూడా గుర్తించకుండా అలాగ వాళ్తే వాలైలే అన్నట్లుగా అంత విరహ స్థితిలో ఉన్నాడు రామచంద్రుడు. కారణం ఏంటండి? త్వద్గతేన అంతరాత్మన, సీతమ్మ దగ్గరే మనసు ఉండిపోయి ఇతర విషయాల మీదకి మనస్సు వెళ్ళడం లేదు. ఏం జరుగుతోందో కూడా పట్టించుకోనంత స్థితి ఆ విరహంలో కలిగింది. ఏమండి అప్పుడు ఎందుకంటే అందులోంచి బయటపడచ్చు కదండి? కాదు, విరహము కూడా సుఖమే కాదా, విరహపు చింతన మధురము కాదా అంటారు సముద్రాల వారు. అది కూడా దుఃఖంగానే ఉంటుంది, కానీ ఆ దుఃఖాన్ని తలుచుకున్న కొద్దీ బాధలో మరపురాని బాధ కన్నా మధురమే లేదు. ఏమిటండి ఈ స్టేట్మెంట్? బాధ ఎక్కడైనా మధురంగా ఉంటుందా? ఉంటుంది. విరహ బాధను తలుచుకున్నప్పుడు ఆ ఆనందం కలిసినటువంటి ఆనందం ఉండే అని ఇంతగా ఆయన విరహం అనుభవిస్తూ ఉంటే పెరుమాళ్ ఇంగే కుడిపోరా వంగి వైయాంతాన్ అరివారి అన్నారిడే. ఆ విషయం ఎరుగక నాయిక ఆయనకే ఆయన చల్లగా ఉన్నాడు, ఇంత కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు, చక్కగా గడుపుతున్నాడు అని పొరపడుతోంది. కానీ నాయిక కంటే ఎక్కువ విరహ వ్యధని అనుభవిస్తున్నాడు అని చెప్తున్నాడు. పిరివిల్ ఇవ్వడవల్ చెవియరే ఇవళ్ళు అరివదు. విడిపోయినప్పుడు ఉండేటువంటి విషయాన్నే ఈవిడ ఊహించుకుంటోంది. తనతో కలిసి ఉన్నప్పుడు తృప్తిగా ఉన్నటువంటి ఆ భావాన్ని ఈ విరహంలో తలుచుకొని ఇప్పుడు కూడా అలాగే హాయిగా ఉన్నాడు. అది ఉడుకుమోతుతనం అంటారు. కోపం వస్తుంది కానీ నీకై నువ్వు సుఖంగానే ఉన్నావు, నేనే ఇంత బాధపడుతున్నా అనే భావంలో ఉంది అన్నమాట. அதுவே இறை இவள் நெஞ்சில் பட்டு கிடப்பதோ பெம்பவன் பட்டத அறையாளே ஆக ఇయాలే సొల్లగిరాళ్ వందు తోండ్రం. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అనుకోవడం వల్ల ఎడబాసి స్వామి పొందుతున్న బాధ ఈవిడ తెలుసుకోకపోవడం వల్ల ఆయన సుఖంగా ఉన్నాడు అని అనుకుంటోంది. వందు తోండ్రం ప్రత్యక్షంగా అనుభవించే అనుభవం ఆయన వల్ల కలిగేది మానసిక సాక్షాత్కారంలో కలుగుతున్నది తృప్తిని ఇవ్వడం లేదు. ఇది నాకు ప్రత్యక్షంగా కావాలి. వందు తోండ్రం కండి, ఇదిగో కనపడ్డాడండి, చూసారా మీరు, చూసారా మీరు, ప్రత్యక్షത്തിൽ అత్తలయ్యాలే వరవా నాపోలే. ప్రత్యక్షంగా తన దగ్గరికి వచ్చినప్పుడు
അനുഭവംലാക ഉരുവ് വെളിപ്പാട്ടിലും അത്തലയ്യാലെ వండ్రు తోత్తవాయిత్తానరిగిరదు కండీర్. అది తన ఒక్క అనుభవం కాదు. చూసారా ఎలా వచ్చాడో. మళ్ళీ అవతల వాళ్ళు కూడా ఈ దివ్య దర్శనాన్ని ఇద్దరు ఉండగా ఈ చేర్తిని అవతల వాళ్ళు కూడా కండీర్ உங்களுக்கு ఇది తోత్తుகிறதில்லையோ, మీకు మేమిద్దరం ఇలా ఆనందంగా ఉండడం కనిపిస్తోందా? ఒక వాక్యంలోనేమో చూడండి రాడు ఎప్పటికీ అని, ఒక వాక్యంలోనేమో వచ్చాడు చూసారా మేము కనిపిస్తున్నామా అంటే ఆ మానసికమైనటువంటి గ్రాఫ్ అన్నమాట నిజంగా ఇది. నంబిళ్ళయ్య గారు ఆ నమ్మాళ్వార్ల యొక్క హృదయాన్ని, ఆ ఎత్తు పల్లాలని, ఆ భావన పరంపరలని, ఆ సంశ్లేష విశ్లేష దశ స్థితిని మనకి ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్కలా చూపిస్తున్నారు. తోழி ఎరగాళన్ నైమీర్ చిలర్కు చొల్లి చిలర్కు మరైక్యంబడి ఎండ్రే ఇవళ దిశై. మామూలుగా ఇలాంటి ప్రేమ వృత్తాంతాలు, ప్రేమ జంటలు వయసులో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు. ఇదిగో ఇలా అయిందిరా, ఇలా చూసిందిరా, ఇలా ముట్టుకున్నానురా, ఇలా ముద్దు పెట్టుకున్నా, ఏదో ఇలాంటివన్నీ తమ ఈడు వాళ్లతో చెప్తారు కానీ పెద్దవాళ్లతో చెప్పరు. కానీ ఇక్కడ ఈ బాధ ఏమైపోయిందంటే తోలు మార్కు చొన్నై ఇత్తై తాయి మార్కు చొల్లు మల్లోమేంద్రో మరైకుమడ వల్లవాయితో ఇవడకు పిరంత దశా విశేషం. అయ్యో ఇప్పుడు ఈ మాట చెల్లులకి చెప్పాము, అమ్మకి చెప్పకూడదు. ఆ మాట మరిచిపోయింది ఆళ్వారు నాయిక. ఎవరు కనపడితే వారికే ఆ బాధను చెప్పుకునేంత బాధ కలుగుతోంది. ఎన్ సైగేం ఇత్తై తప్ప పార్పదో అనుభవిక్క పార్పదో ఎత్తై చేయగేం. బాగుంది ఈ వాక్యం. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇత్తై తప్ప పార్పదో, దీని నుంచి నేను ఈ కళ్ళల్లో పడకుండా తప్పించుకోగలనా, పడి ఈ బాధను అనుభవించగలనా? రెండు పరిస్థితులు ఎదురయ్యాయి నాకు. అయితే ఆ కళ్ళ చూపుల్ని ఎదుర్కొని సహించాలి, లేదు తప్పించుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయగలను? తప్పించుకోవడం నా శక్యం కావట్లేదు. ఎందువల్ల? తప్పించుకోవాలంటే మొహం అటు నుంచి ఇటు తిప్పుకోవాలి. ఇటు తిప్పుకుంటే ఇక్కడే కనిపిస్తున్నాయి. తల దించుకుందాం, దంచుకుంటే కిందే కనిపిస్తున్నాయి. తల పైకెత్తుదాం, ఎత్తితే పైన కనిపిస్తున్నాయి. ఇంకెలా తప్పించుకోగలం? తుయరాటియేనే తుయరాటియేనే, ఎంత బాధపడుతున్నానో పాపాత్మరాలిని. నా ఆనందం బ్రహ్మణో విద్వాన్ అభివేతి కుతశ్చనాయన్ని రెక్క వేండి రెక్క. మామూలుగా ఎలా ఉండాలి? పరమాత్మ యొక్క ఆనందం, అంత ఆనందం తెలుసుకున్నాడు అనుకోండి, చూశాడు అనుకోండి, ఇంకా భయం అనేది ఉండకూడదు, ఆనంద ప్రవాహంలో పట్టుకుపోవాలి. కానీ నా పరిస్థితి చూసారా, ఆనందం కలగట్లేదు. అవశ్యం అనుభోక్తవ్యం అంగనన్రికే అవశ్యం అనుభోక్తవ్యంగనపడియే పழைய క్లేశమే సిద్ధిక్కుம்பడియా ఇప్పేరు. ఈ దుఃఖ అనుభవమే నాకు ఎదురవుతోంది. ఆనందాన్ని పక్కన పెట్టి విరహ దశలో అయ్యో ఇంత ఆనందానికి దూరమయ్యానే అనే దుఃఖమే నా జీవిత ధ్యేయంగా ఉండిపోయింది. ఏం చేయమంటారు? ఇంతటి పాపాత్మురాలిని నేను అని చూపుల యొక్క సౌందర్యాన్ని ఈ పాసురంలో వర్ణించారు అని. ఆ చూపుల యొక్క సౌందర్యాన్ని మృత్యుదేవతో పోల్చడం అనేది ఒక విశేషణమైనటువంటి భావ పరంపర. ఇది విరహము బాగా ముదిరినటువంటి వాళ్ళు చూపులు చూస్తే ఎంత ఆనందంగా ఉంది అనుకునే స్థితి నుంచి అయ్య బాబోయ్ ఈ చూపులు చంపేస్తున్నారే నాయన అనేటువంటి స్థితికి వెళతారు అనేటువంటి దాన్ని ఈ పాసురంలో చెప్పారనమాట. ఏజయ్యరావి ఉన్నం இணை கூற்றங்களோ அறியேன் ஆலயம் கண்ணபிரான் திருக்கங்கள் கொலோ அறியேன் சூழவம் தாமரை நான் மலர் போல் வந்து தோன்றும் கண்டீர் தோழியர்களன்னை மிக் என் செய்கேன் துயராட்டியே. இரண்டாம் பாசுரம். பாட்டியும் தூற்றியும் நின்று அன்னை மீறி என்னை நீர் நலிந்து என் மாட்டுயர் கற்பகத்தென் வல்லியோ
கொழுந்தோ அறியேன் ஈட்டிய வெண்ணெய் உண்டான் திருமூக்கு எனது ஆவியுள்ளே మాటియవల్ విளక్కిన్ సుడరాయి నిற்கும் వాలియదే. బాగుందండి. ఏదో కళ్ళు అంతవరకు చెప్పుకున్నాం పర్వాలేదులే అనుకుంటే మధ్యలో ప్రాణాలు తీయడానికి ఈ ముక్కు ఒకటి కనపడిందండి. బాబాయ్ మరీ అంత అందంగా ఉంది ఏంటండి బాబు ఆయన ముక్కు? కోటేరులాగా ఉంది. అంత అందమైన ముక్కు. సాముద్రిక శాస్త్రంలో ఆ ముక్కు కోటేరులా ఉండి చివరి భాగం ఉన్నసం కొంచెం అలా పైకి ఉండాలంటారు. అప్పుడు వాళ్ళు చాలా అద్భుతమైన జాతకం కలిగిన వాళ్ళు అవుతారు. రామాయణంలో సీతమ్మని వర్ణించినప్పుడు ఆ మాట చెప్తాడు వాల్మీకి, కొంచెం చివరి భాగం కాస్త అలా ఎత్తుగా ఉండేటువంటి ముక్కు. నా ప్రాణాలు తీసేస్తోంది ఈ అందం అంటున్నారు ఆడవాళ్ళు. కళ్ళ అందాల గురించి మొదటి పాసురంలో చెప్పారు. ముక్కు అనుకుంటోందిట. ఏంటి ఎంతసేపు కళ్ళు కళ్ళు అందం అందం అని ఆళ్వార్లు తెగ పొగడేస్తున్నారు. మధ్యలో నేనున్నాను కదా, రెండు కళ్ళకి మధ్యలో, నన్ను పొగడాలి కదా. పోనీ ఒక్కన్ను ఇంత బాగా చూశారు అనొచ్చు. అలా పొగిడితే ఎలాగండి? కళ్ళు రెండిటినీ కలిపే పొగడాలి కదా. సరే పొగుడుకోండి, అయితే వాటి మధ్యలో నేనున్నానని నన్ను కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అందుకండి. ఈ రెండు కళ్ళకి మధ్య నేనుండగా నాయికని కళ్ళు మాత్రమే బాధించడం ఏంటి? నా సత్తువ కూడా చూపిస్తా, నా గొప్పతనం కూడా నేను చూపిస్తా అని ఆ నాసికా సౌందర్యం బాధ పెట్టడం మొదలుపెట్టింది. ఇవన్నీ చక్కటి ఆలంకారిక ప్రక్రియలండి, రచనలండి. చాలా అందంగా చెప్పడము అన్నమాట, అంతకంటే ఏం లేదు. అంటే స్వామి నేత్రాలు బాగున్నాయి, స్వామి నాసిక బాగుంది అని విడివిడిగా అవయవ శోభ, లావణ్య శోభ అని రెండు వర్ణనలు చేస్తూ ఉంటారు. ఆ వర్ణనం చెప్తున్నారు ఇక్కడ. అన్నయ్య మేల్ నేర్ ప్రతిపదార్థం నేర్ ఎన్నయ్యాట్యం మీరు నాకు హితం చెప్పాలని చెప్పడం మొదలు పెడుతున్నారు. తూతి నిందిస్తున్నారు. ఓ మాట మంచిగా చెప్తున్నారు, ఓ మాట నిందిస్తున్నారు. నిన్ను నలిందు ఇలాగ నన్నుకు ప్రియం హితం అన్నీ చెప్పడం మొదలుపెట్టి నన్నెందుకమ్మా ఇంత బాధిస్తారు మీరు? ఏం ప్రయోజనం దీనివల్ల? ఎందువల్ల? మూడు పక్కలా కూడా ఉయర్ కర్పగత్యం వల్లయో. అసలు ఆ ముక్కు ఒక తీగ అలా పాకినట్లుగా ఉందిటండి. అలా అందంగా నాజూకుగా ఉందన్నమాట. అది అది కల్పలత లేక దాని చిగురా ఏమో తెలియట్లేదు, అంతంగా ఉంది. ఈటియ వెన్నై ఉండా చిలికిన వెన్నని ఆరగించిన కృష్ణుడి యొక్క తిరుమోక్కు సుందరమైన ముక్కు ఎనదు ఆవియుళ్ళే మాటియ. నా మనస్సులో ఒక్కసారి ఎనదు ఆవియుళ్ళే మనసు లోపల మాటియా. ఆ ముక్కే కనపడుతోంది, ఆ ముక్కే కనపడుతోంది. పాలియదు వల్ విళక్కించుడరా, ఒక దీపం వెలిగినట్లుగా వెలిగిపోయి నిర్కుం బాధ పెడుతోంది. నన్ను ఎంత బాధ పెడుతోందో ఈ ముక్కు అని అంటున్నారన్నమాట. అంటే మనకి అంత అందమైన దర్శనము అని అవతల వారు అనిపించినప్పుడు ఏది చూస్తే అదే అంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనేటువంటిది దీని తాత్పర్యం అన్నమాట. అంటే ఇది కల్పలత లేకపోతే కల్పలతలో కూడా చిగురు భాగమా? నాకు సందేహం కలుగుతోంది. ఒక దీప జ్వాల మెరిసినట్లుగా మెరిసిపోతోంది. మీరు ఇంకా నన్ను అడ్డు పెట్టకండి, నా మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు ఏం ఆపినా ఏమాత్రం లాభం లేదు. నా మనస్సు స్వామి యొక్క సౌందర్యంలో మగ్నం అయిపోయింది అంటున్నారు. ఈ పాసురంలో స్వామి నాసికా సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఈడు ఇరండాం పాటు இரண்டுக்கும் நடுவே நாமிருக்க இவை முற்படுகையாவதன் அத்தனையோ நம் மூக்குவலி என்று திருமூக்குள் மூக்கில் அழகு నలిగిరపడియై చల్లుகிறது. వ్యాఖ్యానం రాయడం ఎంత కళ అనిపిస్తుంది అనమాట. ఈ ముక్కు అనుకుందిట, ఓహో కళ్ళు కళ్ళు కళ్ళని తెగ
విరుచుకు పడిపోతున్నాయి ఇవి. ఆ రెండిటికి మధ్యలో ఇరండుక్కున్న నడువే నామిరుక్క. అవి రెండు అంత అందంగా ఉండడానికి కారణం మధ్యలో నేను ఉండడం. నా వల్లే అవి అంత అందంగా ఉన్నాయి. ఇప్పుడు నేను నా సత్తు అని చూపిస్తాను. అత్తనయ్యో నమ్మొక్కు వలియన్నో తిరుమొక్కిల్ అడగు. ఆ నాసికా సౌందర్యం నలిగిరపడియే అది ఎలా బాధ పెడుతోందో చెప్తున్నారు అంటున్నారు అనమాట. ఇంత అందమైనటువంటి ముక్కుని సంపంగి పువ్వుతో పోలుస్తారు. సంపంగి పువ్వు అంటే పసుపుది కాకుండా ఆకుపచ్చ సంపెంగా ఉంటుంది చూడండి. అది ఏమవుతుంది, ఆ రేకులన్నీ లోపలికి అలా అలా లోపలికి ముడుచుకుని ఉంటాయి. అలా అందమైనటువంటి ముక్కు అలా లోపలికి ముడుచుకొని ఒక పొందికగా అక్కడ ఒక పువ్వుని పెట్టినట్లుగా అంత అందంగా కనపడడం అన్నమాట. భట్టుమూర్తి అనే రామరాజభూషణుడు అనేటువంటి మహానుభావుడు ఒక అందమైన పద్యం రాశాడు. అది గుర్తొచ్చు, ఇది చదువుతుంటే అది గుర్తొస్తాడు. అది సంపంగి ఉందండి. ఈ సంపంగిలో మాధుర్యం ఉండదు, మధువు సేవించడానికి ఉండదు. అందువల్ల తుమ్మెదలు దానిమే వాలవు. అన్ని పువ్వుల మీద వాళ్తాయి. అన్ని పువ్వుల్లో మధురం తేనె ఉంటుంది కాబట్టి మధువు ఆస్వాదిస్తాయి. సంపంగిలో ఉండదండి. పైగా సంపంగి వాసన దానికి తల తిరిగేలా చేస్తుంది. అందువల్ల అక్కడికి రాదు. చూస్తా ఉందిటండి ఈ సంపంగి పువ్వు ఎలాగా అందరి దగ్గరికి వెడుతోంది, నా దగ్గరికి రావట్లేదే ఇది, దీన్ని ఏం చేసి నా దగ్గరికి రప్పించుకోవాలి అని అనుకుందిటండి. ఇది ఈ సంపంగి పువ్వు గుర్తుకు వస్తే నాకు మా పెదనాన్నగారు, అంటే మన రామకృష్ణమాచార్యులు గారి తాతగారు అనమాట. ఆయన రామకృష్ణమాచార్యులు గారు, ఆ పేరే ఇదికి. ఆయన నేను ఇలా గుమ్మంలో కనపడగానే సంపంగి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయేవారండి. ఎంత ప్రేమగానో ఆ సంపంగి ఎక్కడో ఉన్న వెతికి కోసి తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు. అది గుర్తొచ్చింది వాడు ఇది చదువుతూ ఉంటే. అంత ప్రేమగా ఉండేవారు. ఏదో తెలియని వాత్సల్యం అన్నమాట. ఈ సంపంగికి ఎందుకు ఈ తుమ్మెద అందరి వైపులకి వెళుతుంది, నా దగ్గరకు రాదు అని బాధ వచ్చిందిటండి. రామరాజభూషణుడు భట్టుమూర్తి భలే పద్యం రాశాడండి. నానాసూన వితాన వాసనల ఆనందించు సారంగము ఎలా నన్నొల్లదనంచు గంధపలి పల్కాకంతపం పొంది యోషానాసాకృతి భూని. అద్భుతమైన భావం చెప్పారండి. అది పల్కాకంతపం పొంది. ఆ గంధపలి అంటే సంపంగి, ఆకుపచ్చ సంపంగి తపస్సు చేసిందిటండి. అమ్మా నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఏం కావాలి అని అడిగాటండి దేవుడు. అడిగితే నాయిక యొక్క ముక్కుగా అవ్వాలి నేను అనుకుంటాడు. సరే అక్కడైతే నీకు ఏమిటమ్మా లాభము అన్నట్టు. అంటే పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరి పుంజంబులిరువంకలన్. అసలు మరి ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో, నాకు అందలేదు గాని అద్భుతమైన భావన. ఈ చూపులనే తుమ్మెదలు అనుక్షణం దీని మీద వాలేలా చేసుకుంటోంది. ఎంత ఉదాత్తమైన భావమో చూడండి. ఆకుపచ్చ సంపెంగ తుమ్మెదలు తన దగ్గరికి రావడం లేదని బాధపడి తపస్సు చేసి నాయక యొక్క ముక్కుగా మారిపోయి అక్కడ నిలచి తుమ్మెదలని ఆకర్షిస్తోంది. ఏవా తుమ్మెదలు? ప్రేక్షణమాలిక మధుకరి పుంజంబులు. చూపులనేటువంటి ఆ తుమ్మెదల యొక్క వరుస మాలికలు, 1, 2 కాదు. ఇంతకాలం నా దగ్గరకు రాకుండా ఉంటారా, రండి రండి అని గుంపులు గుంపులు గుంపులుగా వచ్చి ఇరువంకలను వచ్చి తన మీద వాలేలా చేసుకుంటోంది, అలా ఆకర్షిస్తోంది అంటారు. మామూలుగా కవిత్వం చెప్పమంటే ముక్కు సంపంగి పూలా ఉంది అని ఒక లైన్ రాసి పాడేస్తారు. మరి వాళ్ళు అష్టదిగ్గజ మహాకవులు అంత గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారండి? ఇంత కథ అల్లారండి దాని చుట్టూ. ఆ సంపంగిలా ఉంది అని చెప్పే భావం చుట్టూ ఇంత కథను అల్లారండి. నానాసూన వితాన వాసనల ఆనందించు సారంగము. సారంగం అంటే తుమ్మెద
అన్ని పువ్వుల్లో మధువం తాగుతుంది కదా, ఎలా నన్ను అల్లదు, నా దగ్గరకి ఎందుకు రాదు అని కాకం తపం పొంది పెద్ద చాలా విరహ బాధతోటి వేడితోటి తపస్సు చేసేసింది. యోష నాసాకృతి పోని నాయక యొక్క ముక్కైపోయింది కండి. అది ఆ ఇరువంకలను రెండు వైపులా మధుకరీ పుంజంబులు, ఆ తుమ్మెదల యొక్క పిండు అంటారు, తుమ్మెదల పిండు అంటారు. అంటే గుంపులు గుంపులుగా వచ్చి ఈ ముక్కుని, ఈ సౌందర్యాన్ని అవి చూస్తున్నాయి. అంటే చూపులు ముక్కు మీద వాలాయి అని చెప్పేదాన్ని ఆయన అంత అందంగా చెప్పాడనమాట. అలాగా ఇక్కడ ఆ ఈ కృష్ణుడి యొక్క ముక్కు అంత అందంగా కనిపిస్తోంది. అందుకని నాయిక ఏమంటుందంటే, ஆட்டையும் தூத்தையும் ఆట్టుగయ్యావదు తాందాంపడి సొల్లయ్యలైకై. ఆర్తి అంటే ఏకాంతంలో నిందించడం అండి. ఈ పదాలు చక్కగా గుర్తు పెట్టుకోండి. ఆర్తి అంటే ఏదైనా ఒక తప్పు చేశారనుకోండి, నలుగురిలో చెప్తే వాళ్ళు బాధపడతారు. అందుకని పక్కకు తీసుకుని వచ్చి అలా అనడం తప్పమ్మా, అలా చేయకూడదమ్మా అని ఒంటరిగా చెప్పడాన్ని ఆటుగై అంటారు తమిళంలో. అలాగే తూర్తుగై అంటే ఎంతమంది మధ్యలో ఉన్నా సరే ఏంటి అలా చేస్తావు అని అనడం. ఇవి రెండు పరస్పర విరుద్ధాలైనటువంటి క్రియలన్నమాట, ఆటుగై తూర్తుగై. ఏంటర్రా మీరందరూ ఒక్కొక్కసారి నా చెవిలోకి వచ్చి ఒకసారేమో మీ అందరూ ఉండగా ఒకళ్ళ మధ్యలోకి వచ్చి నువ్వు చేస్తున్న పని తప్పు అని తూర్తుగై అందరి ముందు చెప్తారా? తూర్తుగై యావదు పిరరుం అరియ పడి సొల్లుగై, అందరికీ తెలిసేలాగా చెప్పడం. చక్కటి పదాలు నోట్ చేసుకోండి. ఆట్టియం తూర్తియం, ఆట్టుగై తూర్తుగై, అవి క్రియాపదాలు. అచ్చమురత్తి మెక్కలామో ఎన్నరో కాలలైక ప్రాప్తమిరే அங்கனன்றிக்கே நின்று முன்பு செய்ததுக்கு ஒரு பிரயோஜனம் కాణాదిరెక్క చేదేయం విడాదే నిండ్రే. కానీ మీరు ఇప్పుడు ఈ ఆళ్వారి నాయకు ఏమంటుందంటే, మీరు అందరూ వినేలా చెప్పినా నేను పట్టించుకోను, నన్ను ఒక్కదాన్ని పక్కకి లాక్కొచ్చి నా చెవిలో ఏకాంతంలో చెప్పినా నేను పట్టించుకునే స్థితిలో లేను. అసలు మీరు ఏది అంటున్నారో పట్టించుకునే స్థితిలో నేను లేను. అది ఏకాంతమా, గుంపులోనా, సభలోనా, అది నాకు అనవసరం అని అంటున్నారు అనమాట. నీరు నలిందన్, దీనికి మీరెందుకు బాధపడతారు? నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. హితత్తిలే నడుక్కుం పిత్రాదిகளை పోలే ఎన్ ప్రియత్తిలే నడుక్కుం நீங்கள் என்னை నలిగిరదం. అమ్మా, లోకంలో ఒక సామెత ఉంది, ఒక నిజం కూడా అది. తండ్రి హితాన్ని చూస్తాడు, తల్లి ప్రేమను చూస్తుంది అని. అంటే ఆ ప్రేమ నుంచి బయట పడలేదు తల్లి, పిల్లాడికి పెట్టకుండా తినలేను అని కాస్తైనా నాటించాలనుకుంటుంది. కానీ తల్లే ప్రియం కోరితే, అయ్య బాబాయ్ మీ విషయంలో ఇది తిరగబడింది అర్థం. తల్లి హితం కోరుతోందండి, ప్రియం చూడడం లేదు. మీరేమిటి హితం చూసి నన్ను మందగిస్తున్నారు? అయ్యో తల్లి ఇలా అయిపోయావా, మేము ఎలాగో అలా చేరుస్తాంలే, అలా కదా చెప్పాలి. అలా చెప్పకుండా ఇంత బాధ పెడతారా మీరు? నలిందెన్ அந்த உருவு வெளிப்பாட்டை பரிகரிக்கலாமென்றோ என்னை மீட்கலாமென்றோ ஒரு பிரயோஜனமில்லாதது ஏயும் பிரவர்த்திக்க கடவதோ அவனுடைய மூக்குவலி இருக்கிறபடியையும் అరిందో. మీరేమిటి, ఒకప్పుడేమో నేను ఆనందంగా ఉంటే చాలు, అదే చాలు అనుకునేవారు. ఇప్పుడు మీరు నన్ను తిట్టే స్థాయికి వచ్చారా? ఒక్క మాట కూడా అనని వాళ్ళు నాకు హితబోధ చేసే స్థాయికి వచ్చేసారా? ఎందుకు నన్ను బాధించి మీరు ఇలాగా ఆనందపడుతున్నారు? నా మానసిక సాక్షాత్కారం మీకు తెలుస్తోందా? ఎలాగా? அந்த உருவு வெளிப்பாட்டை పరిహరిక్కలాం ఎండ్రో ఎన్నై మెక్కలాం ఎండ్రో, నన్ను వెనుకకి మళ్ళించగలరా? అంటే అక్కడ లగ్నమైపోయిన నా మనస్సును మీరు మళ్ళీ
వెనక్కి తీసుకొని రాగలరా? అలా సహజమైన ప్రశ్న. ఇదంతా నాకు తెలియక ముందైతే మీరు చెప్పినట్టు నేను చేసేదాన్ని. కానీ ఇప్పుడు మనస్సు వెళ్ళి అక్కడ ఫిక్స్ అయిపోయింది. దాన్ని ఎక్కడికి లాక్కగలరు? ఎవరు లాగలరు? ఎందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు? నాంగల్ సొల్లుగిర హితవచనத்துக்கு ஒரு பிரயோஜனமிங் இல்லையாகில் என் செய்தால் பிரயோஜனமுண்டென்ற மாட்டுயர் இத்தியாதி வள்ளிக்கோளாகில் இச்சம்சயத்தை అరుత్తుతారుంగోళ్. మీకు చేతనైతే అమ్మా ఏం చేయమంటావమ్మా? ఏదో ఒకటి చేస్తామమ్మా. నాకు సందేహం ఉంది, దాన్ని తీర్చండి. ఏంటి? మాడు అరుగు కണ്ണరుగెండ్రపడి ஒரு கடலருகே அக்கடலூத்தே தாரகமாக வழுகிறதுரு கொழி போலேயாயிற்று திருக்கங்கள் అరుగే తిరుమేకు ఇరుక్కిరపడి. కళ్ళకి దగ్గరగా ఎత్తుగా మధ్యలో ఒక అందమైన ముక్కు ఉంది. ఈ ముక్కు ఎలా ఉంది? కల్పవృక్షపు తీగ లేక చిగుర? నిజంగా చాలా రేరుగా కనిపిస్తూ ఉంటాయండి ఇలాంటి అందాలన్నీ కూడా. ఎందుకని? ఊయర్ ఉన్నసం ఎంగిరపడియే ఉన్నసం, ముక్కంతా స్ట్రైట్ గా ఉండి చివరి భాగంలో కొంచెం అలా ఉండాలట. అది చాలా సాముద్రిక శాస్త్ర ప్రకారం అద్భుత లక్షణం. కర్పకత్తిన్ వల్లియో కొజుందో, కర్పకపు తీగ లేక తీగ యొక్క చిగుర. మళ్ళీ ఆ మాట చూడండి, ఆ వ్యాఖ్యానం. తీగ యొక్క చిగుర. మళ్ళీ తీగలో కొంచెం ముదురుతనం కనిపించవచ్చు, చివరికి వచ్చే చిగురు ఇంకా లేతగా ఉంటుంది. అంత క్లారిటీ, మైన్యూట్ విషయాలు కూడా అంత క్లారిటీ ఇవ్వడం అన్నమాట. కత్తిన్ వల్లియో కొరిందో ఒഴുగు నీక్షియాలే కొడి అన్నవుమాయి శ్రద్ధై మారామయ్యాలే కొజిందెన్నవుమాయిరా నిన్రదు. అది ఏమండి, మరి ఇది తీగ అంటున్నారు, కళ్ళు కదా, కళ్ళ దగ్గర మధ్యలో ఉంది కదా, ఎలా పెరుగుతుందండి అంటే కళ్ళల్లో నుంచి వచ్చే బాష్పాలే ఈ తీగ పెరగడానికి పెట్టే నీరుటండి. ఊట, చలమ, తడి ఉండాలి కదా. తడి ఏంటంటే కళ్ళ నీరు అనమాట. అది ఏనంగిరది ఎన్నది ఎండ్రు నిశ్చయిక్క వరిదాగయ్యాలే సర్వదా సామ్యత్తాలే. కాంతి మారకపోవడం వల్ల చిగురు అనాలి. ఇప్పుడు తీగ ఏమవుతుంది? ఒక లైట్ పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చగా వస్తుంది. అది వచ్చి ముదురు ఆకుపచ్చగా మారిపోతుంది. అందువల్ల అది ముదిరిపోయిందని అర్థం. ఆ చివర వచ్చిన దాంట్లో ఆ లేత పసుపుతనం ఇంకా మెరుపులా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ ఎవరిదండి ఈ ముక్కు? అది ఆళ్వందారు స్తోత్రంలో ఉన్న సమ్ అంటారు ఆయన కూడా. అంటే ఎత్తుగా ఉన్నటువంటి చక్కటి ముక్కు. స్తోత్ర రత్నంలో సాముద్రిక శాస్త్రంలో చెప్పినట్లుగా పొడవుగాను ఉండాలి, తీగలాగాను ఉండాలి, నవనవలాడుతూ ఉండాలి, చిగురేమో అనేలాగా ఉండాలి, చివరికి కొంచెం ఉన్నసంగా కూడా ఉండాలి. కాబట్టి ఇంత అందమైనది ఇది ముక్క, తీగ, చిగుర. ఈ కృష్ణుడి యొక్క సౌందర్యం ఏమిటో నాకు తెలియట్లేదు. అది ఈయన గారికి ఒక లక్షణం ఉంది కదండి. ఈ తీయవన్నై ఉండాన్ తిరుముక్కు చిలికి తీసిన వెన్ననారగించిన కృష్ణుడి ముక్కు. కృష్ణుడు అనొచ్చు కదండి. అబ్బాయి నమ్మడి వారికి తృప్తి ఉండదు. వెన్న దొంగ ముక్కు, అక్కడ కూడా తృప్తి లేదు. అప్పుడే చిలికిన వెన్నని ఆరగించిన కృష్ణుడి యొక్క ముక్కు. ఎందుకండి అంత విశేషణాలు వేసి చెప్పారు అంటే, దొరికిపోయాడు అనుకోండి, పుగ్గేసుకొని ఇలా రాసేసుకుంటాం. ఇలా రాసేసుకున్నవాడికి ఆ ముక్కు నిండా నవనవనాడుతూ కనపడుతూ ఉంటుంది తేజస్సులా. అందుకోసమని ఆ చేష్టను కూడా మనసులో తలుచుకొని పారవస్యాన్ని పొందినటువంటి నమ్మాళ్వార్ల యొక్క వర్ణన.
చిలికి తీసిన వెన్న నారగించిన కృష్ణుడి యొక్క ముక్కు అది ఈటియా ఎంగళు కరియపోమో ఇదిలే ఉర్పుగా నిன்ற అనుభవిக்கிற நீ பொன்னை சொல்ல என்ன ఈటియ ఇత్యాది అనుభవించిన దాన్ని ఎవరు అనుభవించారో వాళ్ళకి ఆనందం తెలుస్తుంది కానీ దాని గురించి నువ్వే చెప్పాలమ్మా, మాకేం తెలుస్తుంది. ఈటియ ఇచ్చాది అనుకూల స్పర్శముళ్ళ ద్రవ్యத்தாலல்லது ధరిக்க மாட்டாதே వెన్నై కళవు కాణ పుక్కొండిలే పిడియుండు. ఇవాళకి కూడా నమ్మాళ్ళకి ఆ వెన్న దొంగ ఆహా అప్పుడే హయ్యంగ వీణం అంటారండి ఆ వెన్నని, చాలా అందమైన పేరు. అప్పుడే చిలుకుతూ 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 వెన్న పడింది కదా అని ఆపి చూసేటప్పటికి లేదు, అప్పుడే కొట్టేశాడు. పక్క నుంచి వచ్చి ఆ అప్పుడే చిలికిన వెన్నను కొట్టి తినేసి రాసేసుకుని ఒళ్ళంతా పూసేసుకుని ఆ వాసన నమ్మాళ్ళవార్లకి ఈ పాసురం రచించే నాటికి కూడా అలా గుమ్ 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 అంటూ గుమాయిస్తూనే ఉందన్నమాట. అంత భావన ప్రకర్ష, అంత వెన్న దొంగతనం, ఆ ఆనందం ఆ నమ్మాళ్ళవార్లని మించిపోయి నంబిళ్ళయ్య గారి వ్యాఖ్య అన్నమాట. பின்பத்தை எல்லை சேக்கை కాగ ముఖத்திலே తడివికొళ్ళమే తిన్నంత తినే అమ్మ వచ్చేస్తుందని ఇలా రాసేస్తుంది. ఇలా రాసుకునేవాడికి జిడ్డు ముక్క అయిపోయి వెన్న ఇలే ముడైనాత్తమం వెన్న వాసన ఉరువు వెళిప్పట్టిలే తోత్తిగిరదాయిత్తు ఈ వళుక్కు. ఈ ఆళ్వారు నాయకికి ఇప్పటికీ కూడా ఆ వెన్న వాసన తగులుతోందా అన్నట్లుగానే ఉంది. ఆ వెన్న లక్షణం ఎలాంటిదండి, కొన్నిటికి చూడగానే నోట్లో వేసుకోవాలి అనిపిస్తుంది. మనకు ఒక కథ చెప్తారు కదండి, ఇంట్లో బెల్లం ముక్క ఉందనుకోండి, చిన్న చిన్న ముక్కలు కొట్టి వేసుకుంటారు డబ్బాలో, వాటిల్లో వీటిల్లో వేయడం కోసమే. అన్నింటిలో వేస్తూ ఆ ముక్క నోట్లో కూడా వేసుకుంటారు. ఇంకా బెల్లం ముక్క కోపం వచ్చేసింది, చూస్తున్న వాళ్ళందరూ నోట్లో వేసేసుకుంటున్నారు. బ్రహ్మగారు నా బాధ వినండి, చూసిన వాళ్ళందరూ నోట్లో వేసుకుంటున్నారండి అంటే ఆతలకు పో అన్నట్ట బ్రహ్మగారు. అదేంటండి అలా అంటారు, నాకు కూడా వేసుకోవాలనిపిస్తుంది, అందువల్ల నువ్వు పక్కకు పో అన్నట్లుగా அப்போதை முடை நாக்கம் உபலப்தமாம்படியாயித்தேரு வெளிப்பாட்டில்மை நீ செற்றொரு விஷயமாக சொல்லுகிறது எங்களுக்கு தெரிகிறதில்லையோ என்ன எனదావియుళ్ళే. ఆ అంతటినీ కూడా ప్రత్యక్ష సమానాకారంగా ఆళ్వారి నాయక దాన్ని దర్శిస్తే ఆ దర్శనంతో పాటు అప్పుడు రాసుకున్న వెన్న వాసన కూడా ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే ఆ నవనీత భక్షణాన్ని తృప్తిగా ఆళ్వార్లు నెమరు వేసుకుంటే ఆ నవనీత చోరుడి యొక్క నాసికా సౌందర్యం ఎలా బాధ పెడుతోందో ఇంత వ్యాఖ్యానాన్ని పెంచేశారండి. ఒక్కసారి ఆ వ్యాఖ్యానాన్ని అంతటిని ఎనదావియుళ్ళే ఎన్న హృదయత్తుకుళ్ళే మాటియా సుడరు వెట్టియా ఎన్నిదల్ మాటియా ఎత్తి పట్టుకున్న అలా ఎత్తినట్టు అలా కొంచెం ఉన్నట్లుగా అన్నమాట. ఎన్నదల్ ఎన్నదల్ పొడి తీసేస్తే బాగా వెలుతురు. దీపం ఉందనుకోండి, దీపం కొంచెం సేపు కాలేటప్పటికి నల్లగా అవుతుంది చివరి భాగం, దాన్ని పొడి అంటారు. చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు కథలు. సాయంత్రం దీపాలు పెట్టేవారు, కోడిగుడ్ ల్యాంప్స్ అనేవారు వాటిని. అవి ఏం చేసేవారు, అమ్మ ఒకసారి ముక్కు నలిపి దీపం పెట్టుకోవాలి అని చెప్పిందిటండి వాళ్ళమ్మ. అంటే వెంటనే ఈవిడ సాయంత్రం అయ్యేవాడికి తన ముక్కు నలుపుకొని ఒకసారి దీపం పెట్టాలి. ఇదేంటి ఏదో తద్దినన్నాడు పిల్లిని కట్టేయమన్నట్టు, అడ్డొస్తే కట్టేయాలి కానీ లేని పిల్లిని తెచ్చి కట్టుకోక్కర్లేదు కదా. అలాగే ముక్కు నలపాలి అంటే ఒకసారి తన ముక్కు నలుపుకుని దీపం కాదు, ముక్కు నలపడం అంటే ఆ ఒత్తికి చివర ఉన్న భాగం చక్కగా కాలిపోయి ఉంటే దాన్ని ఇలా అంటే ఆ మట్టి బూడిద అంతా పోతే అప్పుడు చక్కగా వస్తే ఆ దీపాన్ని వెలిగించడము అనేది. ఏ తీయన్నదల్ కొడి తీసేస్తే వెలుతురు వచ్చినట్లుగా అన్నట్లుగా వల్వెళక్కి సుడరాయ్ పెరియ విళక్కి ఉడైతాయి ప్రజ్వలించే దీపంలాగా. అంటే అలా మెరిసిపోతాం, మామూలుగా ఒళ్ళు మెరుస్తుంది. వెన్న రాశాడు కదండి,
ఆ వెన్న కాంతితోటి తళుకు తళుకు నూనె రాస్తే ఒళ్ళు ఎలా మెరుస్తుంది, వెన్న చేతితోటి. విరహత్తాల మీద విளக்காయితే, ఈ బలమైన దీపం మామూలు దీపం అయితే కొద్ది రోజులే ఉంటుంట, ఒక చోటే వెలుగుతుందిట. ఇది అందమనే దీపం, సౌందర్య దీపం, అంతా వెలుగుతాం. నిற்கும் வாலியதே வலிதாயின நுணரியா நிற்கும் దీపం ఆగిరిది తాన్ క్షణికముమాయి ప్రాదేశికమాయిరే ఇరుప్పదు. ఇది స్టేట్మెంట్. దీపం అనేటువంటిది క్షణికం, అంటే అందులో ఆయిల్ ఉన్నంత వరకే వెలుగుతుంది. రేపు దీపావళికి దీపాలు పెడతాం అనుకోండి, నిండా నూనె పెట్టేస్తే ఒక గంట అయ్యేటప్పటికి కరిగిపోతూ ఉంటుంది అదంతా కూడా. మళ్ళీ రెండోసారి నూనె వేస్తేనే అవి వెలుగుతాయి అన్నట్లుగా ప్రాదేశికమై ఎక్కడ పెడితే అక్కడే వెలుగుతుంది ఇల్లంతా. కానీ కృష్ణుడనే దీపము ఇల్లంతా, ఓ దీపం ఇల్లంతా మెరిసిపోతూ తిరిగిపోతూ ఉంటుంది. ఇదో అందమైన భావన. కదిలే దీపాలు, మొబైల్ లైట్ అనమాట. ఈయన ఎక్కడ కావాలంటే అక్కడికి పరిగెట్టేస్తుంటే అక్కడ మెరిసిపోతూ ఉంటాడు అని అర్థం అనమాట. ఇది అంగనన్రికే ఎప్పుదుం ఎంగుం ఉండాయిరా నిండదు. ఈ దీపం అలాంటిది కాదండి, సర్వకాల సర్వావస్థల్లో మెరుస్తుంది, సర్వ ప్రదేశాల్లో మెరుస్తుంది కృష్ణుడనే దీపము. பாதகத்துவத்தில் உரைப்பை అనుసంధిత్తు చొల్లుగిర వార్తయ్యిరే ఇది. అంటే ఇది నన్ను స్థిరంగా ఉండి బాధ పెడుతోంది. కృష్ణుడు అనేటువంటి నాసికా సౌందర్య దీపకాంతి నన్ను బాధ పెడుతోంది. మాటియ వాలియదానవల్ విளக்கின் சுடராய் நிற்கும் వాలిమై పెరుమై వన్మై స్థైర్యం. ఇది స్థిరంగా ఉంటోంది, బాధ పెడుతోంది అనుకుంటోంది కండి నాయిక. అంటే దీపంలో లేని రెండు విలక్షణ లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఏమిటవి? స్థిరంగా ఉండడం. పెట్టిన దీపం అయితే నూనె అయిపోతే అయిపోతుంది, కానీ దీనికి అయిపోవడం అనేది లేదు కాబట్టి అలా ప్రకాశిస్తూనే ఉంటుంది ఒకటి. రెండవది బాధ పెడుతూనే ఉంటుంది. అయ్యో నేను దాన్ని దర్శించలేకపోయానే, సొంతం చేసుకోలేకపోయానే అని ఆళ్వార్ల యొక్క ఆర్తి ఎక్కడ చూస్తే అక్కడే నా కళ్ళు అక్కడ లగ్నమైపోతున్నాయని ఆయన ఎన్నో పాసురాల్లో చెప్పినట్లుగా ఇక్కడ ఈ రెండవ పాసురంలో ఆ కాంతి అనేటువంటి ఆ దివ్య సౌందర్యానుభవాన్ని ఈ పాసురంలో దీపకాంతుల్ని వెదజల్లుతున్నారు. பாட்டியும் தொட்டியும் நின்று அன்னை மீர் என்னை நீர் நலிந்து என் மாட்டியர் கற்பகத்தின் வல்லியோ பொழுந்தோ அறியேன் ஈட்டிய வெண்ணை உண்டான் திருமூக்கு எனது ஆவியுள்ளே மாட்டிய வல்விளக்கின் சுடராய் நிற்கும் వాలియదే. ఇవన్నీ ఇలా మా చూస్తుంటే స్వామి శరీరంలో మిగిలిన అవయవాలు ఎంతసేపు వాటినే పొగుడుతారా? నన్ను పొగడక్కర్లేదా? నేనంత చేతకాని దాన్ని అనుకుంటున్నారా? నా ప్రతాపం చూపిస్తాను అని అధర సౌందర్యం ముందుకు వచ్చిందండి. స్వామి యొక్క పెదవులు తళతళలాడుతున్నాయి అని. ఇందాక ముక్కు సౌందర్యము అని అన్నప్పుడు లక్ష్మణ యతీంద్రుల వారు ఒక అందమైన పద్యం రాశారండి. ఏంటంటే యశోదమ్మ గారి ముక్కుకి ఒక నత్తు పెట్టింది. ఆ నత్తు పెట్టి అడుగున ఇంత ముత్యం పెట్టింది. ఆ ఇంత ముత్యం తెల్లగా మెరిసిపోతోంది, జాతి ముత్యం. మెరిసిపోయినప్పుడు ఏమైందంటే ఎంత అద్భుత భావనో వారిది, ఎంత ఎత్తుకు ఎదిగిన మనస్సో అనిపిస్తుంది. శరీర కాంతి అంతా పైనుంచి పడి ఆ ముత్యం పై భాగం నీలంగా ఉందిటండి. అధర కాంతి ఎర్రదనం పడి కింద భాగము ఎర్రగా ఉందిటండి. ఒక ముత్యాన్ని ఊహించుకోండి, పై భాగం నీలంగా కింద భాగం ఎర్రగా ఉండేటప్పటికి అంతవరకు అద్భుత వర్ణనే. ఇంకో స్టెప్ ముందుకు వేశారండి లక్ష్మణ యతీంద్రుల వారు. అది ఎలా ఉందంటే రాత్రిం పగళ్ళు కలిసిన భూమండలంలా ఉంది. ఇది ఎవ్వరూ చెప్పలేరండి. ఇంత గొప్ప గొప్ప భావాలు అలాంటి వారికే సాధ్యమవుతాయి. చీకటి ఏమిటంటే నైల్యం, సూర్యోదయం అడుగున ఉన్న ఎర్రతనం. భూమి మీద ఒకవైపు సూర్యోదయం ఒకవైపు చీకటి ఉంటుంది కదా రొటేషన్ లో. ఆ భూమండలం ఎలా ఉందో
ఈ నత్తు అలా ఉంది అని చెప్పారండి. అసలు అద్భుతమైనటువంటి భావము అన్నమాట. వాళ్ళకి వాళ్ళు అవతార పురుషులు కాబట్టి అలాంటి భావాలు వాళ్ళకి తోస్తాయి, అక్షర రూపంగా పెట్టగలుగుతారు. ఒకవేళ మంచి భావం వచ్చినా అక్షరాల్లో పెట్టడం అసలు రాదు మనకి, కవిత్వం రావాలి దానికోసమని. ఆ ఊహ, భావన, ప్రకర్ష బలం ఎంత అద్భుతమైనటువంటి ప్రకటనని ఇస్తుందో. కృష్ణుణ్ణి ఊహించుకుని ఈ పాసురం ప్రకారం అందమైన ముక్కుని ఊహించుకుని, ఆ ముక్కుకు పెట్టిన నత్తుని ఊహించుకుని, నత్తు పై భాగంలో నైల్యాన్ని ఊహించుకుని, నత్తు కింద భాగంలో ముత్యం కింద భాగంలో ఆ అరుణిమని ఊహించుకుని, ఈ అరుణిమ ఈ నైల్యం ఒక భూగోళంలా ఉన్నాయి. అంత అందమైన నత్తు కృష్ణుడు పెట్టుకున్నటువంటిది. ఇలాంటి భావాలన్నీ అద్భుతమైనటువంటి సాహిత్యాలు చదివితేనే మనకి అందులో వాళ్ళు రత్నాలు, సముద్రంలో రత్నాలు దొరికినట్లు వాళ్ళ భావన రత్నాలన్నీ మనం ఏరుకోగలుగుతాం. అందువల్ల ఎప్పుడూ పెద్దల యొక్క మంచి మంచి పుస్తకాలు మనం చదువుకుంటూ ఉండాలి. ఇవి రెండు ఇలా అంటే నేనేమన్నా తక్కువ దాన్నా అని అధరం ముందుకొచ్చింది అంటున్నారు 3వ పాసురంలో. வாலியதுவோர் கனிகொள் வினையாட்டியேன் வல் வினைகொள் கோலந்திரள் பவளக்கொழும் துண்டங்கொலோ அரியேன் நீல நெடுமுகில் போல் திருமேனியம்மான் தொண்டை வாய் ஏலும் திசையுளெல்லாம் వందు తోండ్రం ఎన్నిన్నుయర్కే. చాలా అద్భుతమైనటువంటి భావాలండి. వాలియదువోర్ కనికొల్, విలక్షణమైన ఒక పండు. సాధారణంగా అధరాన్ని దొండపండుతో పోలుస్తారు. దొండపండులో యొక్క అరుణిమ ఎలా ఉంటుందో ఇవాళ మనం రంగులు వేసుకోవడం కాదు, సహజంగా పద్మిని జాతి స్త్రీలు గాని అలాంటి విలక్షణులైన పురుషులకి గాని శరీరంలో ఆయా రంగులనేవి వాటంతటవి పుట్టుకతోటే వస్తాయి. వినయాటియేన్, ఏం పాపం చేసుకున్నానో, ఏవి గ్రహించలేకపోతున్నానో. వల్ వినయ్ కొల్ పోలం తిరల్ పవలం, ఏం పాపమోనండి, నాకు ఆ అందాలన్నీ చూసే అదృష్టం లేకపోయింది. ఏమిటంటే సౌందర్యం అంతా మూటగట్టుకున్న పవళం, పగడం. పగడం ఎర్రగా ఉంటుంది కదండి. కొంచెం తుండంగలో పగడపు తునకలా ఉందిటండి. మరి ఏం ఎరుగను, మళ్ళీ పగడంలా ఉంది అంటే కాంతి వేరు. అది కట్ అయితే ఆ కట్ అయినప్పుడు లోపల కోణంలో కాంతి ఎక్కువగా ఉంటుంది, ఆ లావణ్యం ఎక్కువగా ఉంటుంది, ఆ నైగనిజ్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటి నైగనిజ్యమా అనిపిస్తోంది అని. ఎందువల్ల? నీలన్నెడుం వెళ్ళిపోల్ తిరుమేనియమ్మ. ఈయన గారు చూస్తే ఆయన అదృష్టమండి. ఆ ఒంటి రంగు అలా ఉండడం వల్ల ఏది పెట్టుకున్నా అలా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ నలుపు బేస్ అవడంతో ఆ పైన పెదవి ఎర్రగా ఉండడంతో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అన్నమాట. ఎందువల్ల? నీలం నెడుము వెళ్ళిపోల్, ఒక మేఘం అండి, నీలంగా ఉంది, పొడుగ్గా ఉంది. తిరుమేనియమ్మ, అలాంటి శరీరం కలిగినటువంటి అమ్మాను స్వామి యొక్క తొండై బాయ్, దొండ పండు లాంటి తిరుమేని, ఆ తిరు అధరం. ఏలుం దిశైగళెల్లాం, చూసిన దిక్కులన్నింటిలో ఎన్ ఇన్ ఉయిర్కు, ఇవి ఎందుకు వచ్చాయో తెలుసా? అందాలు ప్రాణాలు తీయడానికి వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. వందు తోండ్రం, అందుకే వచ్చాయా అన్నట్లుగా కనిపిస్తోంది అని కళ్ళు చెప్పారు, ఆ తర్వాత నాసిక చెప్పారు, ఇప్పుడు ఆధారాన్ని చెప్తున్నారు. ఈ ఆధారం సడన్ గా చూడగానే అక్కడ ఏమన్నా దొండపండు పెట్టారా అనిపించింది. నా పాపం కాకపోతే ఏమిటో తెలుసుకోలేకపోతున్నా. అది పగడమా ఏమో, పగడాన్ని ఎక్కడ పెట్టారేమో. శ్యామసుందర విగ్రహుడండి స్వామి, ఆయన యొక్క అధరమా ఏదో నేను తేల్చుకోలేకపోతున్నా. ఇన్ని అందాల్లో ఇది దర్శనం ఇస్తుంది అంటే ఏమిటి? అంత ఆకర్షణీయమైన అధర సౌందర్యం కలిగినటువంటి వాడు స్వామి అని చెప్పడం అన్నమాట.
வாலியது ஓர்த்தனிக்குள் வினையாட்டிய எண்கள் வினை கொள் கோலந்திரள் பவள பொழிம் துண்டங்குலோ அரியன் நீல நெடுமுகில் போல் திருமேனியம்மான் தொண்டை வாயேலும் திசைகளெல்லாம் வந்து தோன்றும் என்னுயர்க்கே தேவே சங்கோலநாதம் நதீத மனசம் कृष्णयुग्मेन च निगमशिरो योगी भट्टारकौ च गोविन्दं पूरनादेन च सह पुरुकेशेन्दु सिन्धुं यतीन्द्रं बालाधृद्यामुनार्यो मम हृदि निधे राम पद्माक्षनाद திருவருண்மால் சேன முதல் செடகோபன்னாதமனி சீரியக்கொண்டார் மணக்கால் நம்பி சென்றால் மாள வந்தார் குருமாலாதரர் குறிகை பிறார் அம்பாமிதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேளாங்கவனீர் கண்ணற் கம்புடையனம் வெள்ளை இவர் ஏழெழுத்தற்கே எந்த மாதவர் பனாபரிவரருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்யங்கள் சேரந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரிய தாசஸ்ய சுதாய குணசாலினே नमः श्रीशैलनाथाय कुन्ती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेश दया पात्रं दीपत्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्य जामातरं मुनिं वाழி திருவாய் மலைப்பிள்ளை மாதவ வாழ்வாழும் மனவாழ மாமுனிவர் வாழியவன் மாறம் திருவாய் மலைப்பரளை மாலினத்தோர் தேரும் வடிவுரைக்கும் சேர் श्रीरंग सिंहगिरिदेशिक पादसेवा प्राप्ताखिल द्रविड वेद रहस्य जातं श्री गौतमान्वयजम् आश्रित भागधेयं गोपाल देशिकमां शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटार्य तनुभवं वेदान्ताचार्य शिष्य उडैवर्यमां भजे श्रीमद्वेंकटरङ्गार्य शिष्यं सच्छिष्य सेवतिं श्री लक्ष्मणार्य विबुधम् संश्रये देवी ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।